ఈ వారం అంటే మార్చి 13న ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి 8 సినిమాల దాకా రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఈ లిస్ట్‌లో మొదటి సినిమా విషయానికొస్తే ప్రియాంక మోహన్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'మేడ్ ఇన్ కొరియా' అనే సినిమా మార్చి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక రెండోది 'నవాబ్ కేఫ్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా మార్చి 12 నుంచి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక మూడోది 'విశ్వక్షేణ్' మెయిన్ లీడ్‌గా చేసిన 'ఫంకీ' సినిమా మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక నాలుగవది 'రవితేజ' గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమా మార్చి 13 నుంచి జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఐదోది విజయ్ ఆంటోనీ గారు యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన 'బూకీ' అనే సినిమా మార్చి 13 నుంచి జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఆరోది 'ద తాజ్ స్టోరీ' అనే సినిమా లయన్స్ గేట్ ప్లేలో మార్చి 13 నుంచి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఏడో సినిమా విషయానికొస్తే 'రిసార్ట్' అనే వెబ్ సిరీస్ మార్చి 13 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఫైనల్‌గా ఎనిమిదోది 'జుటోపియా 2' అనే కార్టూన్ మూవీ జియో హాట్‌స్టార్‌లో మార్చి 13 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఇప్పటివరకైతే ఈ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంక ఈ సినిమాల్లో అయితే మీరు ఏ సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.